బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. బిగ్ బాస్ కు రాకముందు నుంచే గీతూకి సోషల్ మీడియాలో యూత్ ఫ్యాన్స్ చాలా ఎక్కువ. యూట్యూబర్ గా ఫేమస్ అయిన ముద్దుగుమ్మ బిగ్ బాస్ లో కూడా మెరిసిపోయింది. అక్కడ తన యాటిట్యూడ్ తో ప్రేక్షకుల మనసును దోచుకుంది. జబర్దస్త్ వంటి కార్యక్రమాలతో పాటు అనేక షోలలో కూడా సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ సీజన్ కి బిగ్ బాస్ బస్ షోకి యాంకర్ గా కూడా వ్యవహరించింది. ప్రస్తుతం యాంకర్ ధనుష్ తో కలిసి యూట్యూబ్ లో సందడి చేస్తుంది. అయితే ఇప్పుడు ఆమె గురించి ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యాంకర్ ధనుష్ గీతూ గురించి ఓ వీడియోను పోస్ట్ చేశాడు. గీతూ ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాలేదని ధనుష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో అడ్మిట్ అయిందని చెప్పాడు. గీతూ కూడా ఈ వీడియో కూడా మాట్లాడింది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తనకు వచ్చిందని గీతూ తెలిపింది. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తినాలనే కోరికతో బ్యాంకాక్ వెళ్ళి చాలా ఫుడ్స్ తిన్నానని చెప్పుకొచ్చింది. అలా తినడమే ఇప్పుడు తన కొంప ముంచాయని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యాధి కోటిలో ఒకరికి మాత్రమే ఉంటుందని వైద్యులు చెప్పిన విషయాన్ని కూడా గీతూ తన ఫ్యాన్స్ కు చెప్పుకొచ్చింది. అన్ని రకాల ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చిందని, అందుకే ఆసుపత్రిలో ఉన్నానని చెప్పుకొచ్చింది. కడుపులో వచ్చిన ఈ వైరస్ వల్ల ప్రతిరోజు నరకం చూస్తున్నానని ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో గీతూ ఫ్యాన్స్ ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు గీతూ చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుంటే రోడ్ సైడ్ జంక్ ఫుడ్ తగ్గించాలని కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అలాంటి ఫుడ్స్ వల్లనే కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయని అంటున్నారు.